హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చైత్ర వ్లాగ్స్. అదేంటో కొంచెం గెస్ చేయండి. మీరు గెస్ చేస్తారు, నాకు తెలుసు. అదేంటంటే బిర్యానీ. వావ్, డిలీషియస్ కదా. అసలు ఫస్ట్ టైం అండి నాకు ఇంత బాగా బిర్యానీ కుదరడం అనేది. ఇంతకుముందు చాలాసార్లు చేశాను, కానీ ఇదైతే ఫస్ట్ టైం ఒక యూనిక్ టేస్ట్ వచ్చిందనమాట. ఆ కలర్ కానీ, ఆ రైస్ పొడి విధానం కానీ, కొంచెం బిర్యానీ హోటల్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉందండి చూడ్డానికి. అలాగే కొంచెం చికెన్ ఫ్రై చేసుకున్నాను. అది ఓన్లీ నా కోసం మాత్రమే. అది ఇంకెవ్వరికి కాదు, నా కోసం మాత్రమే చేసుకున్నాను. చూసారా, ప్లేట్ సర్వ్ చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ తినేది నేనే, లాస్ట్కి తినేది కూడా నేనేనండి. ఎందుకంటే ముందు ఒక రౌండ్ మనం తినేస్తే తర్వాత మా ఫ్యామిలీతో కలిసి కూర్చున్నప్పుడు మళ్ళీ ఒక రౌండ్కు తినేస్తాను. ముందు టేస్ట్ చేయాలి కదా, మీకు చెప్పాలి కదా ఎలా ఉందో. అందుకోసం నేను పెట్టేసుకుంటున్నాను. ఒక లెగ్ పీస్ అండ్ రైస్ వేసుకున్నాను. అసలు కలర్ చూసారా, అసలు నాకైతే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే బిర్యానీ నేను చేస్తే ఇలా వచ్చిందా అని. అలాగే కొన్ని ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టేసుకొని చలో యుద్ధానికి. ఈ బిర్యానీ చేసేటప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా మ్యాగ్నేట్ చేసుకొని సింపుల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అలా సింపుల్గా చేసేసాను. అందుకే కాబోలు ఇంత టేస్ట్ వచ్చేసింది. అండ్ లుక్ వైజ్గా కూడా చాలా అంటే చాలా బాగుంది. అదిగో యుద్ధానికి సిద్ధం. ఒక లెగ్ పీస్ తోటి స్టార్ట్ చేస్తున్నా. రైస్ చూసారా ఎంత పొడిగా వచ్చిందో. ఇది ఏ స్టైల్ బిర్యానీ చెప్పగలరా మీరు? అదేనండి, ఇట్లా ఎయిర్పోర్ట్ బావర్చి బిర్యానీ అని, ప్యారడైజ్ బిర్యానీ అని, మండీ బిర్యానీ అని, ఫ్రై పీస్ బిర్యానీ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అలాంటివి వాటిల్లో ఏ టేస్టో చెప్పగలరా, గెస్ చేయగలరా? ఇదైతే ఒక్క ముద్ద పెట్టుకున్నాక అప్పుడు చెప్తాను ఏ టేస్ట్ ఉందనేది. ఎస్, ఇది ప్యారడైజ్ బిర్యానీ లాగా ఉందండి. నేను తిన్నాను ప్యారడైజ్ బిర్యానీ, అందుకే చెప్తున్నాను. ఇది ఆ టేస్టే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. పీస్ చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. నేను తిన్నాను అంటే హోటల్స్లో ఎక్కువ తినకపోయినా ఒక 2-3 టేస్ట్లు అయితే నాకు తెలుసు. దాన్ని బట్టి నేను ఇది ఈ టేస్ట్ వచ్చింది, ఇలాగే వచ్చిందని చెప్పగలుగుతున్నాను. అదేనండి ప్యారడైజ్ బిర్యానీ టేస్ట్ అనమాట. నేను నెయ్యి తినందాన్ని కూడా ఇందులో నెయ్యి పోసేసుకొని తింటున్నానంటే అర్థం చేసుకోండి, అది బిర్యానీ మహిమ. ఒకప్పుడు నాకైతే బిర్యానీ చేయడం వచ్చేదే కదండి. ఏమన్నా అంటే బగారా రైస్, చికెనే చేసుకునేదాన్ని. కానీ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను. అందులో నాకు ఒక వీడియో బాగా క్లిక్ అయిందనమాట. అది బాగా 1-4 సార్లు చూసి అప్పటి నుంచి అలా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఆ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఈరోజైతే అవేవీ లేవు, కొత్తిమీర లేదు, పుదీనా లేదు. సింపుల్గా చేశాను అనమాట. మసాలాలు, బగారా మసాలాలు, బిర్యానీ మసాలాలు అవి వేసేసి అలా సింపుల్గా చేశాను. సింపుల్గా చేసినందుకే కాబోలు ఇంత టేస్ట్ వచ్చింది. కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను కాబట్టి ఇది ఇంత టేస్ట్గా ఉంది. ఇది ఫుల్ లెంత్ వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే దీని రెసిపీ చేసేటప్పుడు నేను వీడియోలు తీయలేదు కాబట్టి, తినేటప్పుడైనా కనీసం ఫుల్ లెంత్ వీడియో తీద్దామని తీసి పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది ఒక నాకు మెమరీ లాగా ఉంటుంది. ఇలా ఫస్ట్ మళ్ళీ కుదరదు కదండి. ఏదో ఒక్కసారి కుదురుతుంది, ఎప్పుడో కానీ ఒకసారి కుదురుతుంది. ఎన్నిసార్లు చేసినా ఈ టేస్ట్ రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని మెమరీ లాగా ఉంచుకోవాలని ఫుల్ లెంత్ వీడియో నేను తినేది మొత్తం చూపిస్తున్నాను. మీకు తప్పదండి, నేను భరించాలి కాసేపు. చూసారా అసలు బాబా మళ్ళీ ట్రై చేస్తాను. ఈసారి ట్రై చేసేటప్పుడు కంపల్సరీ నేను వీడియో క్లిప్స్ తీస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా టేస్ట్ వచ్చిందా లేదా అనేది కూడా మీకు చెప్తాను. అసలు మన చిన్నప్పుడు బిర్యానీలు ఎక్కడుండేవండి బాబు. బగారా అన్నమే బిర్యానీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళము. బిర్యానీ అంటే ఇంకా పండగే పండగ.
ఇప్పుడైతే క్యాజువల్గా ఎక్కడైనా దొరుకుతుంది, ఏ హోటల్లో అయినా బిర్యానీ కంపల్సరీగా దొరుకుతుంది. ఇంట్లో చేసుకుంటే ఇంకా ఈజీ అండి. మనకు తక్కువ ప్రైస్లో మనం ఇంటిల్లపాది తినొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ కొనాలన్నా హోటల్స్లో 800, 900 పడుతుందండి. అదేదో 400, ఓన్లీ 400, 1 కేజీ చికెను, 1 కేజీ రైస్ తెచ్చుకుంటే కంపల్సరీగా మన ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్కి సరిపోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్లోనే తినేసేయచ్చు. నేనైతే రోజు పెట్టినా తింటానండి బిర్యానీ. మధ్యలో 3 రోజులు తిననులేండి, వారాలు పట్టింపు ఉంది. ఇక మిగిలిన రోజులు అంటారా, రోజు పెట్టండి తినేస్తాను. అంత ఇష్టం బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి. ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలకు కూడా బిర్యానీ, నీకేమి ఇష్టమమ్మా అంటే బిర్యానీ అంటున్నారు. అంత ఫేవరెట్ అయిపోయింది బిర్యానీ అనేది మన లైఫ్లో. మధ్యలో ఎందుకు ఆపేసానంటే, నాకు ఒక షాప్ ఉంది కదా, షాప్లో ఒక అబ్బాయి వచ్చి సాల్ట్ ప్యాకెట్ అడిగాడు. ఆ సాల్ట్ ప్యాకెట్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నాను. లెగ్ పీస్ అయితే భలే ఉడికిందండి అసలు. బాబ్బా, నాకు నేనే చెప్పుకోవడం కాదు కానీ భలే అంటే భలే వచ్చింది టేస్ట్ అయితే. ఇలా మళ్ళీ కుదురుతుందో లేదో కూడా చెప్పలేను. ఈసారి మళ్ళీ ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందనేది కూడా మీకు చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. అంత బాగుందండి ప్యారడైజ్ బిర్యానీ. కానీ కంపల్సరీగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఒక టిప్ చెప్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్లో షుగర్ వేయాలి. షుగర్ వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అప్పుడు అది వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకుంటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.